ओम सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओं। श्रीमद्भागवतं ఏకాదశ స్కందం 6వ అధ్యాయం చూడండి. బ్రహ్మాది దేవతలు భగవంతుడైన శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు వచ్చిన పని అయిపోయింది, తిరిగి పరంధామానికి వైకుంఠానికి వచ్చేయి అని గుర్తు చేయడానికి వచ్చారు. అలా చెప్పడానికి ఎవరెవరు వచ్చారు, ఏం చెప్పారు, ఏం జరిగింది చూడండి. శ్రీ శుకవువాచ అథ బ్రహ్మాత్మజైర్దేవై ప్రజేశైరావృతోऽభ్యగాత్ ఓకే. శ్రీ శుకవాచ, శుకుడు చెప్తూ ఉన్నాడు. అథ అప్పుడు బ్రహ్మదేవుడు ఆత్మజై దివై, ఆత్మజులు బ్రహ్మదేవుడి యొక్క ఆత్మజులు ఎవరు? సనక సనందనాథులు. మొదట సనక సనందనాథులు వాళ్ళతో సహా దేవై దేవతలు ప్రజేశై, అయ్యా ఆయన కుమారులే కాదు, ప్రజాపతులు, ఈశై ప్రజాపతులు, ఆవృత వాళ్ళందరూ చుట్టూ చేరున్నారు. అభ్యగాత్ ఇలాగా వేడుకున్నాడు. భవస్య భూత భవ్యేషు ఏయౌ భూతగణై వృత, అయ్యా అంతేకాదు భూతపతి అయిన పరమశివుడు భూతగణాలతో, ఆయన చుట్టూ ఉన్నటువంటి భూతగణాలతో సహా వచ్చేసాడు కదా. ఇంద్రుడు మరుద్భి, మరుత్తులతో సహా, మరుద్గణాలతో సహా వచ్చాడు. అంతేనా? మరుద్భి భగవాన్ ఆదిత్య
ఆదిత్యులైనటువంటి వారు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, అశ్వినీ దేవతలు, రిభవ, అదే కాదు వృషభదేవుడు, అంగిరస, అంగిరసుడు, రుద్రాహ, ఏకాదశ రుద్రులు, విశ్వే దేవతలు, సాధ్యాహ, సాధ్యగణాలు, దేవతా, ఆ దేవతలు, గంధర్వాహ, గంధర్వులు, అప్సరస, అప్సరసలు, నాగాహ, నాగదేవతలు, సిద్ధచారణ ముఖ్యకాహ, సిద్ధులు చారణులు ఇక్షులు అనేటువంటి వాళ్ళు, ఋషయ, ఋషులు, పితర చైవ, అయ్యా వీళ్ళందరూ కూడా పితృదేవతలు, విద్యాధరులు, పితర శైవ, స విద్యాధర కిన్నెరాహ, విద్యాధరులు కిన్నెరలు, ద్వారకా ఉపసంజగ్ముహు, ద్వారకా నగరానికి వీళ్ళందరూ వచ్చేసారు. సర్వే కృష్ణ దిదృక్షవ, వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అవునా, వీళ్ళంతా కళ్ళు చేసుకొని కృష్ణుని చూడాలి అని. ఏమయ్యా ఎప్పుడైనా రావచ్చు కదా, రావచ్చు ఎప్పుడైనా, వస్తే ఏమిటి విశేషమా? ఎమ్మెల్యే గారు ఒక ఇంటికి వచ్చి వెళ్ళిపోయాడంటే అందరూ ఊరంతా అడగరు ఎందుకు వచ్చాడు ఎమ్మెల్యే, ఎందుకు? సాక్షాత్తు వాళ్ళందరూ వచ్చారు అని అంటే అర్థమవుతుంది. కాబట్టి అప్పుడలా ఇప్పుడు అప్పుడప్పుడు కలిశారు, ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ వరుసగా అందరూ కలిసి వచ్చేసారు. అందరూ కలిసి వచ్చి యశోవితేని లోకేష్ సర్వలోక మలాపహం, ఆయన్ని పొగిడారు. అయ్యా కృష్ణ పరమాత్మ, నువ్వు మా కోరిక మీద ఇక్కడ అవతరించావు, అవునా? ఓ అనేక రకాల అద్భుత లీలలను చూపించావు, భూగోళం అంతా మన నీ లీలలని, నీ ఉత్తమ కర్మలని, నీ ఉత్తమ చరిత్రని లోకమంతా గానం చేసేటట్టు చేసావు. ఎవరెవరైతే నీ లీలలని, చరిత్రలని, గుణాలని గానం చేస్తారో వాళ్ళంతా తరిస్తారు. ఈయనే చెప్పాడు 4వ అధ్యాయం భగవద్గీతలో, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోగీత్య తత్వద త్యక్త్వా దివ్యం పునర్జన్మ విద్యతే. ఏమయ్యా, నా ఈ జన్మను గురించి, అవతారాన్ని గురించి, నేను చేసిన లీలలు, చూపించిన లీలలు, చేసిన కర్మలు, నా గుణగణాలను ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళందరూ పాపాల నుండి బయటపడి ముక్తిని పొందుతారు, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అదే చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. అయ్యా అయిపోయింది. స్వర్గజ్ఞానోపగ మాయాశ్చాదయంతు, అయ్యా స్వర్గానికంటే పైన ఉన్నటువంటి ఏది ఏది స్వర్గానికంటే పైన ఉండేది వైకుంఠం. అలాంటి సుఖభోగాలను కూడా ఇక్కడ అందరికి కలిగింపజేసావు, అనుభవించావు కూడా కదా. నీ రూపాన్ని చూసే అనేక మంది నీ వెంటబడ్డారు, నీ రూపాన్ని ధ్యానిస్తూనే అనేక మంది పవిత్రులైన వాళ్ళు, ఋషులైన వాళ్ళు కూడా తరించారు, తరిస్తారు, తరిస్తూనే ఉంటారు. అవునా కదా. అయితే ఇదిగో వీళ్ళ ఆ పై లోకాల నుండి దివ్యమైనటువంటి పుష్పాలన్నీ తీసుకొని వచ్చారట, ఆయన పాదాల మీద వేశారు, అలంకరించారు, అంటే పూజ చేశారు, పూజ చేశారు. ఆయన్ని ఇలాగా స్తుతిస్తున్నారు. ఏమని? దేవాఊచు నతాస్మతే నాద పదారవిందం బుద్ధేంద్రే ప్రాణమనోవచోభి సత్వమనామృషతే
సశ్రద్ధయా శ్రవణ సంవృతయా యథా స్యాత్. దేవా ఊచు, దేవతలు ఇట్లాగా స్థుతిస్తూ ఉన్నారు అని నతాస్మదే నాథ పదారవిందం, అయ్యాని పాదపద్మాలకు నమస్కారం. అవునా? సంసారం నుండి బయటపడదలుచుకున్నటువంటి వాళ్ళు, జనన మరణాల నుండి బయటపడదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయంలో నీ పాదపద్మాలని నిరంతరం స్మరిస్తూ ఉంటారు. అగో అలాగే మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు మాయని అవలీలగా దాటేస్తారు. దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి. త్రిగుణాత్మకమైనటువంటి మాయ ఉంది, ప్రతి ఒక్కడిని లాగి పారేస్తుంది ధర్మార్థ కామాలలోకి. అర్ధకామాలే కాదు, ధర్మం అనబడే పుణ్యకర్మలలోకి, పుణ్యఫలాల వైపు. ఏమండి పుణ్యఫలాలు పొందకూడదా? అవి కూడా ముక్తికి అడ్డే. అవునా, నేను ఇంత పుణ్యకర్మలు చేశాను అహంకారమే. నాకు ఇన్ని పుణ్యఫలాలు ఉన్నాయి, భోగాలే, ఈ లోకంలోనూ పైలోకంలోనూ కదా. ఇదంతా మాయ. ఎవరైతే నిన్ను ఆశ్రయించారో మాయను దాటేస్తారు. ఎవరు నిన్ను మర్చిపోయి మిగతా వాటిని అన్నిటినీ ఆశ్రయించారో నీ మాయ వాటిని తొక్కేస్తుంది. మాయే వాళ్ళని తొక్కేస్తుంది. అదిగో నీ వలననే సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. నువ్వే అందరిలోకి ప్రవేశిస్తూ ఉన్నావు, జీవులుగాను ఉంటున్నావు. కానీ నిన్ను మర్చిపోయిన వాడు బంధంలో పడుతున్నాడు, నిన్ను ఆశ్రయించిన వాడు మాత్రమే బయటపడుతూ ఉన్నాడు. అదిగో ఇక్కడ చేసే పూజలు, యాగాలు, యజ్ఞాలు, జపాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు అన్నిటికి ఫలాలు ఇచ్చేది నువ్వే. కానీ నిన్ను ఆశ్రయిస్తేనే ముక్తి లభిస్తుంది. నిన్ను ఆశ్రయించిన వాడికి ముక్తి లభించదు కదా. సో చూడండి 10. శ్యాన్నస్తవాంగ్రేరశుభా శయ ధూమకేతు క్షేమాయయో 10 చెప్పండి. వ్యూహేర్చిత సవనత స్వరదిక్రమాయ యశ్చింత్యతే ప్రయతపాణి విరధ్వరాగ్నౌ తయ్యా నిరుక్త విధినేశ. యస్సు ప్రణీతమముయార్హణమాదదన్నో కేతుస్త్రివిక్రమయుత త్రిపతత్పదాకు యస్తే భయాభయకరో సురదేవచమ్ను స్వర్గాయ సాధుషు ఖలేష్వితరాయ భూమన్ పాద పునాతు భగవన్. ఓకే, అదే మహానుభావులు మునులు అయినటువంటి వాళ్ళు హృదయంలో నీ పాదపద్మాలని ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళకు మాత్రమే సత్వగుణం వృద్ధి అవుతుంది, సద్గుణాలు వృద్ధి అవుతాయి. వాళ్ళ ఇంద్రియాలని జయిస్తారు. వాళ్ళు నిన్ను ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటారు. ఏమని? వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ప్రధానమైన నామాలు. వీటి ద్వారాగా నిన్ను ఆశ్రయించి ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళ భక్తి ఏకాగ్రమైందా వాళ్ళ దేహం వదులుతూనే నేరుగా వైకుంఠానికే వచ్చేస్తారు. అయ్యా, ఇంకా కొంతమంది నిరంతరం వేద పారాయణము లేదా వేద విహిత
యజ్ఞయాగాదులు చేస్తూ వాళ్ళు కూడా నీ పాదపద్మాలని స్మరిస్తూ ఉంటారు. అయ్యా నీ పాదపద్మాలని ఎవరైతే ధ్యానిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా భాగవతోత్తములే. వాళ్ళు కూడా మాయా స్వరూపాన్ని గురించి బాగా తెలుసుకొని నిన్ను ఆరాధిస్తారు కదా. నీ పాదపద్మాలని వదలనంత వరకు మాయ ఏం చేయలేదు, పాపాలన్నీ తొలగిపోతాయి. అక్కడేమో నిరంతరం ధ్యానించేటువంటి వాళ్ళేమో నీ లోకానికి వెళ్ళిపోతారు, నీ స్వరూపాన్ని. ఇక్కడేమో యజ్ఞయాగాదులు చేస్తూ నిన్ను ఆరాధించారు, వాళ్ళకి కావాల్సినటువంటి పొందుతూ ఉంటారు. కానీ ఒకవేళ సంపదలు అవన్నీ వచ్చినప్పటికి కూడా వాటి మోహంలో పడకుండా ఉంటారు, నిన్ను ఆరాధిస్తూ ఉంటారు. దానికే ఏంటంటే దైవాన్ని ఆశ్రయించి దైవాన్నే స్మరిస్తూ ఉన్నామంటే ఏకత్వం గుర్తుంటుంది. అందరిలో ఉన్నది భగవంతుడు, ఆయన్ని ఆశ్రయిస్తే అశాంతి ఉండదు అని తెలుస్తుంది. ప్రపంచంలోకి ఎన్ని సంపదలు భోగాలు అధికారాలు ఏం వచ్చినా అశాంతి పోదు, భయం పోదు. కానీ భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడిని తెలుసుకుంటూ భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నాడా, ఉన్నదంతా ఒక్కడే కదా, ఆయనకు అన్నీగా ఏముంది. ఆయనకి ఇష్టమైతే అన్నీ వస్తాయి, ఆయనకి ఇష్టం లేకపోతే ఏవి రావు. ఆయనకి ఎప్పుడు ఇష్టమవుతుంది, నువ్వు ఆయనే కావాలి అని అనుకున్నప్పుడు ఆయనకు నువ్వు ఇష్టమవుతావు. అర్థమైనా? నాకు భగవంతుడే కావాలని ఎప్పుడైతే అనుకుంటావో ఆయన నిన్ను ఇష్టపడతాడు. ఆయన ఎప్పుడు నిన్ను ఇష్టపడ్డాడో నీకు ప్రపంచంలో ఉన్న మాయ ఏమీ చేయలేదు. లేదా చూడండి ఏమవుతుందయ్యా, పైకి లోకాలలోకి వెళ్ళి చూస్తే ఆ త్రిమూర్తులు వాళ్ళ భార్యలు కూడా దెబ్బలాడుకుంటూ ఉంటారు అప్పుడు. అవునా? లక్ష్మీదేవి దుర్గాదేవి దెబ్బలాడుకుంటారా లేదా? అవునా కాదు? నీకంటే నేనేం గొప్ప, నాకంటే నేను గొప్ప పురాణాల్లో కదా. అయ్యా అక్కడే అవే జరుగుతూ ఉంటే మరి ఇక్కడేమిటయ్యా కదా. సరస్వతీదేవిని ఇష్టపడ్డ వాళ్ళు లక్ష్మీదేవిని ఇష్టపడరు. లక్ష్మీయే కావాలి అనుకున్న వాళ్ళు సరస్వతిని చులకనగా చూస్తారు. అవునా? డబ్బున్న వాళ్ళు జ్ఞానానికి విలువెవరు. కొంతమంది జ్ఞానమే కావాలనుకున్న వాళ్ళు డబ్బుకు అంటే దూషిస్తారని కాదు, దానివైపు మాళ్ళరు. ఏది ఎక్కువ అండి, దాంట్లో వెళ్ళిపోతారు వాళ్ళు దాంట్లో. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు శక్తుల్ని ఆశ్రయించున్నప్పుడే ఒకరంటే ఒకరు పడదు. కానీ ఆ లోపల ఉన్న ఆయన ఉన్నాడే, ఆయన కానీ ఆశ్రయిస్తే అసలు వీళ్ళని ఎవరు ఆశ్రయించడం ఉండదు. ఆయన్ని కానీ ఆశ్రయిస్తే ఇంకెవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. కాబట్టి నస్యోతగా వయస్య వశే భవంతి బ్రహ్మాదయస్తను భృతో మిథురధ్యమాన కాలస్య తే ప్రకృతి పురుషయో సోయం త్రిగు అర్థాన్ సుషన్నతి హృషీకపతేన లిప్తో ఏనే స్వతః పరిహృతాదపి విస్మతి స్మ. ఏమైందయ్యా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, నిన్ను ఆశ్రయించి నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏది కోరుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది. ధర్మాన్ని కోరుకుంటున్నారా, అర్థకామాలను కోరుకుంటున్నారా, మోక్షాన్ని కోరుకుంటున్నారా కదా, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న సర్వ జీవరాశులు కూడా నిన్ను ఆశ్రయించే ఉన్నాయి. నువ్వు లేకపోతే చచ్చిపోతాయి అప్పటికప్పుడే. కానీ వాటి అన్నిట్లో ఉండి నడిపేది నువ్వే అయినప్పటికి కూడా వాటికి అన్నిటికంటే అతీతుడుగా ఉన్నావు. నాకు ఆరో ప్రాణం అండి వాళ్ళంటే
ఇక్కడ అనుకోవాల్సింది ఆయన ఏమీ అనుకోడు. 6 ప్రాణాలు కాదు 10 ప్రాణాలైనా సరే అవన్నీ జడమే. అవన్నీ ఈయన్ని ఆశ్రయించి ఉండాల్సింది. ఆయన దేన్ని ఆశ్రయించడు కదా. ఆయన గురించే సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. ఆయన మీద ఆధారపడే సర్వజీవరాశులు బతుకుతున్నాయి. అంతేనా? ఆయన ఉంటేనే ఇక్కడ జడ వస్తువులు కూడా నిలబడున్నాయి. పూలమాల అన్నాం. పూలమాలకు ఆధారం ఏంటి? దారం తీసేస్తే పూలు ఉంటాయి కానీ మాల ఉండదు కదా. అలాగే సర్వజీవరాశులలో సూత్రాత్మ అన్నారు. అంతర్గతంగా ఆయన పూలలో దారంలాగా దారం తీసేస్తే పోతాయి. కాబట్టి ఇక్కడ ఏంటి ఇంకా విచిత్రం ఏంటి అంటే, అయ్యా పూలు ఆయనే, దారం ఆయనే. ఆయన అంటే వేరు ఏం లేదు. ఆయన సత్తాయే. ఇక్కడ సర్వజీవరాశులు అన్ని దేహాలు ఏర్పడ్డాయి, అన్ని వస్తువులు ఏర్పడ్డాయి. ఆయన చిత్తే ఆ దేహాలలో ప్రవేశించి జీవుడుగా ఉన్నాడు కాబట్టి నిలబడుతున్నాడు. అది తెలుసుకోవయ్యా. కనిపించేటువంటి బ్రహ్మాండం, పంచభూతాలు, అవునా, సర్వజీవరాశులు. ఆ జీవరాశుల్లో ఉన్నది అనంతమైనటువంటి హిరణ్యగర్భుడు అని పిలువబడేటువంటి సూత్రాత్మ భగవంతుడు. అన్నీ ఆయనే. చూడు ఇంకా స్మాయావలోకవదర్శిత భావహారే భ్రూమండల ప్రహిత సౌరతమంత్రశాండై పత్న్యస్తు షోడశ సహస్రమనంగబాణై. భూమిర్భారావరతారాయ పురా విజ్ఞాపిత ప్రభో త్వమస్యావిరశేషాత్మం తత్తథైవోపపాదితం ధర్మశ్చ స్థాపితం సత్సు సత్యసందేషు వై త్వయా కీర్తిశ్చ దిక్షు విక్షిప్త సర్వలోకమలాపః. ఓకే అయ్యా, నువ్వు ఇక్కడికి వచ్చి పుట్టావు, అలాగా ప్రశాంతంగా నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటే అందరూ నీ వెంటబడ్డారు. వాళ్ళలో 16,000 మందిని పెళ్లి చేసుకున్నావు, బోల్డ్ మంది పిల్లలు కన్నావు. అయినా ఎవరి కామక్రోధాలు నిన్ను కట్టుపడేయలేకపోయాయి. అవునా? ఎవరి కామక్రోధాలు నిన్ను కట్టుపడలేకపోయాయి. ఎవరు అన్నారట, ఫలానా ఆయన సింహం లాంటి వాడు. అవునయ్యా, ఆయన ఆఫీసులో ఉంటే సింహమే, ఇంటికి వెళితే సింహం మీద దుర్గా ఎక్కుతుంది. ఎవరా దుర్గా కదా? అయ్యా, ప్రపంచంలో నువ్వు ఎన్ని రకాల శక్తులతో వ్యవహరిస్తూ ఉన్నప్పటికి కూడా ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ పెళ్ళి అయిపోవాల్సిందే ఏనండి. ఏంటండి మాయా? ఎందుకు చెప్తున్నారు? 16,800 మంది భార్యలు ఆయనకి. ఎవరైనా వశం చేసుకోగలిగారా? ఎవరు ప్రయత్నం కూడా చేయలేదు. సత్యభామాదేవి చాలా ప్రయత్నం చేసింది ఆయన్ను ఆమెకు సొంతం చేసుకోవడానికి. ఏమైంది? భంగపడ ఓడిపోయింది. 30 తిప్పలు తిప్పి 3 చెరువులు నీళ్లు తాగిచ్చాడు నారదుడు అక్కడ. అవునా?
నాథుడు ఎవరి పేరు అంటావు? ఆయన పేరు అంటావు. దానికి ఇక్కడ పరమాత్మ అందరి హృదయాలలో ఉన్నాడు, ఎవరి చేత ఆయన కట్టుబడడు. అలాగే అందరిలోనూ ఆత్మగా ఉన్నది ఆయనే. కానీ దేహం అని అనుకున్నాడా జీవుడుగా మారిపోతాడు, విషయాలతో కట్టుబడిపోతాడు. కానీ ఆత్మను అనుకున్నాడా ఎవరికి కట్టుబడడు. ఇదే ప్రకృతి బంధం నుండి బయటపడే విధానం ఏంటి అంటే, నేను ఆత్మను అని అనుకున్నవాడు ప్రకృతికి వెలివేవాడు, ప్రకృతిలో ఏ విషయాలకి కట్టుబడడు. విలువబడా అంటే అవమానిస్తాడని కాదు, కట్టుబడడు, ఆశ్రయించడు. దానికే భగవంతుడిని ఆశ్రయించిన వాడు ఆత్మతత్వాన్ని గుర్తిస్తాడు. ఆత్మను గుర్తుంచుకో అన్నవాడు ఎవడికి భయపడ్డు. ఏది వచ్చినా ఓకే, ఏది పోయినా ఓకే, అంత ప్రకృతి బయట తిరుగుతున్నటువంటిదే. మరి నేను అన్నిటికీ అతీతంగా సచ్చిదానంద స్వరూపంగా ఉన్నాను అని గుర్తుపెట్టుకుంటాను. ఏమయ్యా, నిన్ను ఆశ్రయించిన వాడు ఈ విధంగా ఉంటే మరి నువ్వెలా ఉంటావు? అవునా, నువ్వే విధంగా ఉంటావు కదా. ఇదిగో నీ నుండి పుట్టిన అవి పవిత్ర నదులు ఉన్నాయే, అవి కూడా ఆశ్రయిస్తే తరింపజేసేటువంటివి. అవునా, నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఏమిటయ్యా రెండు నదులు? మొదటి నది నీ కథ అమృతం ప్రవహింపజేసేటువంటిది, అవునా, భాగవతాది శాస్త్రాలన్నీ. రెండోది ఆ గంగానది. ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణుపాదోద్భవ. ఆమెని ఆశ్రయించా. అక్కడ జలాన్ని తాగి స్నానం చేసి తపస్సు చేసుకున్న వాళ్ళు కూడా ప్రకృతిని దాటేసి వెళ్ళిపోతున్నారు. దేవతలందరూ ఈ విధంగా స్తుతించారు ఆయన్ని. స్తుతించి ఆయనకి నమస్కరించారు కదా, ప్రార్థించారు, ధ్యానించారు, ఆయన దివ్యమైన లీలలని పొగిడారు కదా. అంతా అయింది. ఏమయ్యా చివరికి ఎందుకు వచ్చారు? ఇదిగో యదువంశంలో నువ్వు ఉద్భవించి అనేక మందిని తరింపజేశావు కదా. రాబోయే కలియుగం చివరి వరకు కూడా నీ కథలని ఆశ్రయించి అనుసరించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ కూడా తరించిపోతారు. అయ్యా, ఇక్కడ నువ్వు చేయాల్సిందంతా చేసేసావు, ఇంకేమి మిగలలేదు. నువ్వు ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చి 125 సంవత్సరాలైంది. అవునా, 125 సంవత్సరాలైంది. అయ్యా, ఇంకా తిరిగి వచ్చేవయ్యా. శరః శతం ద్వితీయాయ పంచవింశ అధికేన ప్రభో. 125 125 125 సంవత్సరాలు అయింది. అయ్యా, నువ్వు ఇక్కడ చేయాల్సింది అయిపోయింది, ఇక తిరిగి వచ్చేవయ్యా అంటున్నారు. చూడండి, నాధునా తేఖిలాధార దేవ కార్యావశేషితం కులంచ విప్రశాపేన నష్టప్రాయమబోధితం తతస్వధామ పరమం విశస్య యది మన్యసే సలోకాన్ లోకపాలాన్నః పాహి వైకుంఠ కింకరాన్. శ్రీభగవానువాచ అవధారితమే తన్మే యదాత్త విబుధేశ్వర. ఇదానీం నాశ ఆరబ్ధః కులస్య ద్విజశాపతః యాస్యామి భవనం బ్రహ్మన్నేతదంతే తవానఘ. శ్రీశుక ఉవాచ ఇత్యుక్తో లోకనాథేన స్వయంభో ప్రణిపత్యతం సహదేవగణైర్దేవః స్వధామ ఆదదస్యాం మహోత్పాతాన్ ద్వారవత్యాన్ సముత్థితాన్ విలోక్య భగవానాః యదురుద్ధాన్ సమాగతాన్. శ్రీకృష్ణ ఉవాచ ఏతే వై సుమహాత్పాతా వ్యతిష్ఠింతిహ తర్వతః శాపస్య నః కులస్యాసీద్ బ్రాహ్మణేభ్యో. శ్రీ భగవాను వాచ. భగవంతుడు అంటున్నాడు పైన. ఓ
అధునా తే అఖిల ఆధార దేవకార్య అవశేషితం. అయ్యా, ఈ భూలోకంలో లోకానికి కంటకంగా తయారై అందరినీ బాధపెట్టే కంసాది దుష్టులను అందరినీ సంహరించావు కదా, శిష్టులందరినీ రక్షించావు. ఆయన వచ్చింది 3 రకాలు కదా: పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ కదా. వాటిల్లో దుష్టులను అందరినీ కంసుని మొదలుపెట్టి వరుసపెట్టి అందరినీ చంపేశావు. మహానుభావుల్ని ఋషుల్ని అందరినీ రక్షించావు. ఇదిగో గోవర్ధన పర్వతం నువ్వు కూడా పైకెత్తి భక్తులైన వాళ్ళకి అందరికీ ఆధారంగా చూపించావు. అంటే ప్రకృతిని ప్రేమించండి బోధన చేశావు కదా. అయిపోయింది, చేయాల్సింది. వైకుంఠానికి తిరిగి రావయ్యా, మేము వేడుకుంటున్నాము అని శ్రీ భగవాను వాచ ఆయన చెప్తున్నాడు కదా. ఓ బ్రహ్మదేవుడా, నువ్వు చెప్పిన రీతిగానే నేను తలుసుకున్నాను. నేను ఇక్కడ చేయాల్సిందంతా పూర్తిగా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు నన్ను అనుసరించి పుట్టిన ఈ యాదవులందరూ ఉన్నారే, వాళ్ళు బాగా అహంకారంతో, ధనబలంతో, విజయబలంతో నన్ను ఆశ్రయించి ఉండడం వలన వచ్చిన శక్తి అంతా అది వాళ్ళది అని అనుకుని విర్రవీగుతూ ఉన్నారు. నేను కానీ ఇక్కడ అవతారం సమాప్తి చేస్తే వాళ్ళు లోకాన్ని నాశనం చేసేస్తారు. వాళ్ళని కూడా సమాప్తి చేసి వచ్చేస్తానయ్యా. అవునా? ప్రజలు చనిపోయేటప్పుడు ఏం కోరుకుంటారు? నా పిల్లలు ఏమవుతారు, నా పిల్లలు ఏమవుతారు, నా పిల్లలు ఏమవుతారు కదా. జనరల్గా రేర్ పర్సన్స్ మా ఆయనకి ఏమవుతుందో, మా ఆవిడికి ఏమవుతుందో అనుకునే వాళ్ళకి కూడా కదా. పిల్లలు 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 పిల్లలు. ఆ తర్వాత అయ్యో నేను సంపాదించిన సంపాదన ఏమవుతుందో, నా అధికారాలు ఏమవుతాయో అని. ఇక్కడ ఈయన అదే కాదు, నా సంతానం కూడా మదం ఎక్కి తిరుగుతున్నారయ్యా, వాళ్ళని కూడా పూర్తి చేసి వచ్చేస్తా. ఆల్రెడీ వాళ్ళకి మునుల శాపం కూడా ఉంది. అవునా? మునుల శాపం కూడా ఉంది. అదే అంతం చేస్తుంది వాళ్ళని కదా. ఆల్రెడీ ఇప్పటికే అన్ని రకాల అపశకునాలు కనిపిస్తున్నాయి. అవునా? వాళ్ళని కూడా పూర్తి చేసి వచ్చేస్తానయ్యా. అప్పటికే ఆయన ఆశ్రయించున్నారు ఆ ద్వారకా వాసులందరూ, ద్వారకలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ. గాంధారి శాపం ఏం చేస్తుంది? శ్రీకృష్ణుడిని శాపం పెట్టగలిగినంత శక్తి ఉంది ఆమెకి. అవునా? అక్కడే ఉంది. ఆయన నీకు శాపం పెట్టేస్తాను అని అంటే వ్యాసుల వారు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, నీ ముఖం ఒక కొడుకును కూడా సరిగా పెంచుకోలేకపోయావు నువ్వు, సాక్షాత్ భగవంతుడైన నారాయణ శాపం పెట్టి అంత శక్తి ఉందా నీకు అని దునుమాడేశాడు వ్యాసుల వారే అక్కడ. అర్థమైందా? పైగా ఆయన చెప్పేశాడు ఏమని, అదంతా నేను నిర్ణయించుకొని ఉన్నానులే, పూర్తి కాబోయేటువంటి ఇది. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత నీకు శాపం తగులుతుందంటే నీ ముఖం ఏదైనా చేయగలిగింది ఇప్పుడు చేయగలగాలి కదా. అవునా కదా? చేయగలిగితే ఇప్పుడు శాపం అంటే ఆమెకు ఆ విషయం తెలుసు. ఏదో ఋషుల శాపం ఏదో ఉంది రాబోతుంది, వీళ్ళంతా అయిపోతారు అని ఆ విషయం చెప్తే ఏడిశావులే సిగ్గు లేకుండా అని తిట్టాడు పోసాడు కృష్ణుడు వ్యాసుల వారితో సహా. అర్థమైందా? ఎవరయ్యా బుద్ధి? నీకున్న సంతానంలో ఒక్కరినన్నా ఉన్నతలుగా మార్చుకోలేకపోయావు, సద్గుణాలతో నింపుకోలేకపోయావు, దుర్మార్గులుగా తయారైపోయావు. అక్కడ నీ శక్తి పనిచేయింది, ఇక్కడేం పనిచేస్తుంది? అర్థమైందా? కాబట్టి ఆ విధంగా పీకారు అక్కడే. ఇప్పుడు గాంధారి శాపం అనేది అప్రస్తుతం, విలువ లేనటువంటిది కదా. ఈయనే అదంతా లెక్క పెట్టుకున్నాడు, తెలుసు ఈయనకే. ఇప్పుడు మునులు శాపం పెట్టబోతున్నాయి, ఏదో కారణం చూపించాలి. ఆ టయానికి ఎందుకు వెళ్తాడు పక్కకి? అవునా? కురుక్షేత్ర సంగ్రామం అయిపోయి 35 ఏళ్ళు అయింది. ఇప్పటికి 35 ఏళ్ళు అయింది కురుక్షేత్రం అయిపోయి. 35 ఏళ్ళు అయిపోయింది. ఈ లోపల ఈయన సంతానం 3-4 తరాలు వచ్చేసారు కదా. ఆయనకు పిల్లలు ప్రద్యుమ్నుడికి పిల్లలు అనిరుద్ధుడు కూడా పిల్లలు వచ్చేసారు.
అంటే 4 తరాలు ఉన్నారు, 120 సంవత్సరాలు. కనీసం తరానికి 20 సంవత్సరాలన్నా 5 తరాలు అయిపోయింది. ఉన్నారా లేదా? అక్కడ వసుదేవుడు ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఈయన కొడుకున్నాడు, మనవడు ఉన్నాడు, మనవడికి కొడుకులు కూడా వచ్చేసారు. 5 తరాలు అయిపోయాయి. కాబట్టి సంపూర్ణ జీవితమే. అయ్యా అదంతా పూర్తి చేసుకుని వచ్చేస్తాను పదా అని ఆయన అంటే, వీళ్ళందరూ దేవతలు మొత్తం ఆయనకు నమస్కారాలు చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు, వెళ్ళిపోయారు కదా. ఈ లోపల వెంటనే ఆ యాదవుల్లో ఉన్న ప్రముఖులందరూ ఈయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఎక్కడ పడితే అక్కడ ఉత్పాతాలు జరుగుతూ ఉన్నాయి, అపశకునాలు కలుగుతూ ఉన్నాయి, ఏం చేద్దాము అని వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ అడిగారు. ఆయన చెప్పబోతున్నాడు, అవునవునవును ద్వారక మునిగిపోబోతుంది, మనందరికి మన వాళ్ళకందరికి కూడా కష్టాలు రాబోతున్నాయి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పబోతున్నాడు. చూడండి. భోజయిత్వోషిషో విప్ర నానా గుణవతాంసస తేషు దానాని పాత్రేషు శ్రద్ధయోత్వామాత్తికై. ఓకే. ఆయన అంటున్నాడు, మీకు ఈ విషయం తెలియదు, తెలుసో తెలియదు, యాదవ వంశం నాశనం అయిపోయేది, ఆ మాట పైకి అనలేదు. ద్వారక నగరాన్ని ముంచేయబోతూ ఉంది సముద్రం, కాబట్టి అందరూ త్వరగా బయటకు వచ్చేసేయండి. ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఎంత దూరం వెళ్ళాలి? పొంగే సముద్రం. అక్కడి నుంచి దానికే 300 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. ఎక్కడికి? సోమనాథ్ దగ్గర ప్రభాస్ తీర్థం. అక్కడ ద్వారక దగ్గరగా, ద్వారక నుండి ప్రభాస తీర్థానికి సోమనాథ్ దగ్గరకు వచ్చేసారు. వీళ్ళందరూ అంత దూరం వచ్చారు కదా. అవునా? ఏ వర్గం కలిస్తే, ఏ స్వభావం ఉన్నవాళ్ళు కలిస్తే ఆ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. అవునా? సాధువులందరూ కలిస్తే ఏం చేస్తారు? సత్సంగాలు పెట్టుకుంటారు. బ్రాహ్మణులందరూ కలిస్తే ఏం చేస్తారు? ఏదో పూజలు హోమాలు ఏవో పెట్టుకుంటారు. అవునా? ఇక్కడ యాదవులందరూ కలిస్తే ఏం చేస్తారు? చక్కగా మంచి కళ్ళు తెచ్చుకొని కదా, ఏదో ఒక గొర్రెనో కోడో మందిని బట్టి వేసుకొని అయ్యా వీళ్ళు కూడా అదే పని చేశారు కదా. అక్కడ ఏమైపోతూ ఉంది, అందరిని కావాల్సినటువంటి అన్ని పదార్థాలన్నిటినీ కూడా వేసుకోవాలి కదా. అయితే ఇక్కడ ఏమైంది, అది ఎప్పుడో జరిగింది తర్వాత కదా. అయితే అదే చెప్పబోతున్నాడు. ఏమిటి అంటే, వాళ్ళందరూ అక్కడికి పదండి, అక్కడ పుణ్యకార్యం చేసుకున్నాము అని వీళ్ళందరినీ అక్కడ పంపించి వితిన్ డేస్లోనే అయిపోయింది. ముందు దేవతలు అందరూ వ్యక్తులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళు ద్వారకావాసుల్లో పెద్దవాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి చెప్పారు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి ప్రభాస్ తీర్థానికి అన్నారు. ప్రభాస్ తీర్థానికి వెళ్ళి చక్కగా అక్కడ విందు భోజనాలు అవన్నీ చేసుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, ఏదో ఇట్లా పొంగి అట్లా వెళ్ళిపోతుంది, వరద వస్తే ఏమవుతుంది, తుఫాన్ వచ్చింది ఎన్ని రోజులు ఉంటుంది కదా, అట్లా వచ్చి వెళ్ళిపోతుంది. మళ్ళీ సునామీ వచ్చిన ఎన్ని రోజులు ఉంటుంది, ముందు దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేసి ఎప్పుడు ఎవరి జరుగుతూ ఉన్నటువంటిదే కదా. తుఫాన్ వస్తుంది, పలానా చోట తీరం దాటిపోతుంది, అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరినీ దూరంగా తీసుకొని వెళ్ళిపోయి రక్షితమైన ప్రదేశాలలో నింపండి అన్నాం.
అలాగే అనుకున్నారు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. హాయిగా వండుకున్నారు, తింటున్నారు కదా, వెళ్ళి అందరూ అక్కడ ఉంటున్నారు. ఈ లోపల ఏమైంది, ఏకాంతంగా కూర్చోన్నాడు. కూర్చోని సందర్భంలో ఉద్ధవుడు వస్తున్నాడు. అక్కడ ఉద్ధవుడు శ్రీకృష్ణుడు లాగానే ఉంటాడు. అక్కడ సనస్సుజాతుడు బ్రహ్మదేవ మానసపుత్రుడు ఉన్నాడే, వీళ్ళకి శాపం ఇచ్చినవాడు, జై విజయులకి శాపం ఇచ్చిన ఆయన వాళ్ళతో పాటు ఈయన కూడా అవతరిస్తూ ఉన్నాడు. దానికి సాక్షాత్ శ్రీకృష్ణుడు లాగానే ఉంటాడు ఉద్ధవుడు. వచ్చాడు కదా అక్కడికి. ఆయన బృందావనం నుంచి వెళ్ళిపోయిన తర్వాత బృందావనానికి వచ్చి ఆ గోపికలను ఓదార్చడానికి వచ్చాడు కదా. శ్రీకృష్ణుడే అనుకున్నారు వాళ్ళు, శ్రీకృష్ణుడే అనుకున్నారు. ఆయన సమకాలీకుడే, అలాగ రూపం కూడా అలాగే ఉంటుందట. ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వస్తే వీళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు. ఒక ఇద్దరు మహామహాత్ములు కలిశారా అంటే సత్యాలు బయటకు వస్తాయి కదా. ఏం చేశారు? ఉద్ధవ ఉవాచ దేవదేవేశ యోగేశ పుణ్యశ్రవణ కీర్తన సమృత్యై దత్కులం నూనం లోకం సంత్యక్షతే భవాన్ విప్రశాపం సమర్థోపే ప్రత్యహర్ణయదీశ్వర నాహం తవాంగ్రి కమలం క్షణార్ధమపి కేశవ త్యక్తం సముత్సహే నాథ స్వధామనయ మామపి తవ విక్రీడితం కృష్ణ నృణాం పరమమంగళం కర్ణపీయూషమాస్వాద్య. త్వయోపభుక్త సద్గ్రంథ వాసోలంకార చర్చిత ఉచ్ఛిష్ట భోజనో దాస తవ మాయాం జయేమహి వాతరశనాయ ఋషయ శ్రవణ ఊర్ధ్వమందిన బ్రహ్మాఖ్యం ధామతే యాంతి శాంత సన్యాసినో మలా వయం త్విహ మహాయోగిన్ భ్రమంత కర్మవర్త్మసు తద్వార్తయా తరిష్యామ స్మరంతః కీర్తయంతస్తే కృతాగతిని గత్స్యుస్మిన్ తీక్షణశ్వేలి ఎన్న లోక విడంబనం. చదవండి ఇది కూడా. శ్రీశుక ఉవాచ ఏమం విజ్ఞాపితో రాజన్ భగవాన్ దేవకీ సుతః ఏకాంతినం ప్రియం భృత్యం ఉద్ధవం సమభాషత. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశ స్కందే షష్ఠోऽధ్యాయः అథ సప్తమోऽధ్యాయः. శ్రీభగవానువాచ యదాత్తమా మహాభాగా తచ్చికీర్షితమేవ మే బ్రహ్మోభవలోకపాల సర్వాస్త్వం మే విక్షిణః. ఉద్ధవుడు వచ్చాడు. ఆయన వేడుకుంటాడు, దేవదేవా దేవీశ యోగీశ పుణ్య శ్రవణ కీర్తన సమృత్యై తత్కులం మౌనం లోకం సంత్యక్షతే భవన్. అయ్యయ్యా ఈ వార్త విన్నానయ్యా నేను. ఏమని? దేవతలకి దేవుడివి, యోగేశ్వరుడివి, మహానుభావుడివి, నీ పేరు చెప్తేనే మాయ పటాపంచలైపోతుంది. కానీ ఆ విప్రుల శాపం వలన యాదవులందరూ నాశనం అయిపోతారట. నువ్వేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావట. ఏమిటి ఇదంతా నిజమా? ఇదిగో ఒకవేళ నువ్వు కానీ లోకాన్ని వదిలేసి వెళ్ళేటట్లయితే నిన్ను వదిలే అరక్షణం కూడా నేను ఉండలేను. నన్ను కూడా తీసుకెళ్ళి. ఇప్పుడు చెప్పండి, యాదవులందరినీ చంపించాడో వెళ్ళిపోయారు అంటే ఆయన పోబోయే ముందే వాళ్ళందరినీ కూడా మార్చేశాడు. అక్కడ యాదవులుగా వచ్చిన వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ దేవతలే. అవునా? ఈయన వెళ్ళబోయే ముందే వాళ్ళందరినీ పంపించేశాడు. అర్థమైందా? ఆ తర్వాత ఈ ఉత్తముడు చూస్తున్నాడు, అయ్యా నన్ను తీసుకుని వెళ్ళిపో అన్నట్టు. నన్ను తీసుకుని వెళ్ళిపో. అవునా? నీతోనే కలిసి పెరిగాం, నీ ఉచ్చిష్టాన్ని తిన్నాం, నీ ద్వారా జ్ఞానాన్ని పొందాం, నీతో ఆనందించాం, నీతో క్రీడించాం కదా, నీతోనే కలిసి వ్యవహరించాం. నీ వియోగాన్ని నేను భరించలేనయ్యా. ఆయనకు వివాహం అయినట్లేదు. ఉద్ధవుడు వంశం తర్వాత చెప్పలేదు, బ్రహ్మచారిగానే ఉన్నట్టున్నాడు కదా. నువ్వు వెళ్ళేటట్లయితే నన్ను తీసుకుని వెళ్ళిపోవయ్యా. నిన్ను ఆశ్రయించిన వాళ్ళు నిన్ను వదిలిపెట్టలేరు.
నిన్ను పట్టుకోని వాళ్ళు ఎటుపోతారో కూడా తెలియదు. అవునా? ఇదిగో నేను మాత్రం నిన్ను వదిలి ఉండలేను. నిన్ను వదిలితే మాయ తొక్కేస్తుందని తెలుసు. కాబట్టి నన్ను నీతో పాటు తీసుకుని వెళ్ళిపోవయ్యా. అయిపోయింది 6వ అధ్యాయం. 7వ అధ్యాయం మొదలు కావడంతోనే శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చాలాసేపు మాట్లాడాడు, బోధనే చేశాడు, ఆయనకు చెప్పాడు. అవునా? నేను వెళ్ళినా అక్కడ రాముడు నేను వెళ్ళినా ఓ హనుమాన్ నువ్వు ఇక్కడే ఉండాలి అని అన్నా. ఇక్కడ అయ్యా నేను వెళ్ళినా ఉద్ధవా నువ్వు ఉండాలయ్యా భూమి మీద నా సందేశాన్ని వినిపిస్తూ ఉండడానికి అని చెప్పబోతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చ ఏదైతే ఉందో అదే ఒక గీత పేరుతో బయటకు వచ్చింది. ఉద్ధవ గీత. ఉద్ధవ గీత 3-4 అధ్యాయాలు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏం జరిగింది వాళ్ళ మధ్య తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక 2 రోజులు అయింది కదా, ఈరోజు ముగిచ్చేద్దాం. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఉద్ధవ గీత అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరియు అలాగే రేపు ఒక్కరోజు ఖాళీ ఉంచి ఎల్లుండి నుండి వీలైతే భగవద్గీత 6వ అధ్యాయం కొనసాగిద్దాం. మరియు ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.